మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రత్యేక ప్రసిద్ధిగాంచిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు ఏక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లె ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించడం వలన మహాశివుని దర్శన భాగ్యం కలిగిందని, ప్రతి ఒక్క భక్తులు ప్రజలు అందరూ దర్శించుకోవాలని ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ సహాయంతో రోడ్డు నిర్మించుకున్నామని, అలాగే బెల్లంపల్లె నియోజకవర్గ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్తామన్నారు ఆయన. ఇక బెల్లంపల్లె నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే భక్తులు మాట్లాడుతూ గత 40-50 సంవత్సరాల నుండి బుగ్గ ఆలయానికి రాకపోకలకు భక్తులకు చాలా ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు రోడ్డు అయినాక చాలా సంతోషంగా ఉందన్నారు. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय कालाग्निरुद्राय అయిపోయిందిగా చలో సార్ బయటకు వస్తాను జరుగు అదే బయటికి వెళ్ళాలి. శివాయ మనకు 40-42 సంవత్సరాల కళ నెరవేరింది. ఈ రోడ్డు మన ఎమ్మెల్యే గారు పెద్ద వినోద్ గారు ద్వారా మనకు మంచి అవకాశం కల్పించింది. దీనికి మంచి శుభసంకారం, అతనికి అభినందనలు. ఎమ్మెల్యే గారు మంచి అవకాశాన్ని కల్పించినందుకు అతనికి ధన్యవాదాలు. మా వైశ్య సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీ ఓం నమః శివాయ. ఈరోజు రాజరాజేశ్వరి వారి గుడిల దర్శనం దొరికిన అదృష్టాన్ని మన బెల్లంపల్లి 1,73,000 మందికి ప్రార్థిస్తూ ఎల్లకాలం అందరూ సుఖ సంతోషాలతో మహాశివరాత్రి ఉండాలని పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా నేను, నా భార్య రమ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మన బెల్లంపల్లి ప్రజలు హ్యాపీగా ఉండాలని మీ ఆశీర్వాదంతో శివాలయం బ్లెస్సింగ్స్తో ఈ బుగ్గ రోడ్ వేయించుకున్న అవకాశం దొరికినందుకు 50 ఏళ్ల సంది ఇప్పటి వరకు ఎవరు చేయన ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదము, డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, ఇంకా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో పూజారి ఉన్న బుగ్గ టెంపుల్కి సోదరులకి మళ్ళొకసారి కాంట్రాక్టర్ గారు, ఆ రోడ్ వేసిన సిరాజ్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ బెల్లంపల్లి ప్రజలకు చాలా మంచిగా ఒక అవకాశం దొరికింది. ఈ రోడ్ ద్వారా మంచి దర్శనం చేసుకొని శివరాత్రి రోజున శివాలయంలో శివుంది మంచి ఆశీర్వాదం ఉండాలని పేరు పేరున ప్రజలందరినీ కోరుకుంటూ ఈ బుగ్గ టెంపుల్లో ఇలా దొరికిన అవకాశాన్ని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అందరి ఆశీర్వాదం పొందుతూ బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తూ ముంగట పోదామని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటామని మీ అందరికీ మాటిస్తూ సెలవు.